హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి మాట్లాడతాం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. సీరియల్ ఎలా ఉందంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మన ఇంట్లో జరిగేటివే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక డబ్బు ఖర్చు పెట్టినాడంటే వాడికి పేరు రావట్లేదు. ఈ కాలం సొసైటీ ఎలా ఉందో యాస్టీజ్గా సేమ్ పరిస్థితి బాలుకి వచ్చింది. అక్కడ బాలుకి అవమానం జరిగింది. ఆ అవమానం ఏం జరిగింది, మౌనిక ఎందుకు ఆ విధంగా మాట్లాడింది అనేసి చెప్పినాం కదా, దాని గురించి కూడా మాట్లాడదాం, ఫర్దర్గా మాట్లాడదాం. ఫైనల్గా అయితే మీనాకైతే కొన్ని డైలాగులు అయితే ఇచ్చారు. ఇంతకుముందు అత్తయ్య ఏం మాట్లాడినా కానీ మాట్లాడకుండా గమ్మునే అవునత్తయ్య అవునత్తయ్య అని చెప్తా ఉంది. ఇప్పుడు అత్తకి ఎదురు చెప్తా ఉంది. అస్సలు ప్రభావతి గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తా అంటారు. ఆ విధంగా యాక్టింగ్ చేయాలన్నా కానీ కష్టము. ఎందుకంటే తినే వాళ్ళు కూడా లేపి పంపించేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అక్కడైతే అందరూ హ్యాపీ అబ్బా. ఇప్పుడు ప్రభావతి గారు చేసిందే పని ఒక్కటి కూడా మంచి పని లేదు, కానీ ఆమె గ్రేట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మౌనికాని ఇచ్చి ఇక్కడ చూడండి, కమెడియన్ విలన్ కొట్టుకొని విలన్ హీరో కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు మౌనికాని గొంతు కోసేసినారు. ఆ మౌనికాని మాత్రం చెప్పాలంటే ఇక్కడ డబ్బుడమ్మ బాగుంది, లేచిపోయినాడు బాగున్నాడు, మనోజ్ బాగున్నాడు, రోహిణి బాగుంది. వీళ్ళందరూ తప్పుల మీద తప్పులు చేస్తా అన్నా కానీ బాలు మన మీనా మాత్రం తప్పులు చేయకపోయినా కానీ వాళ్ళకే కష్టాలన్నీ. బాలు పాపం నిద్ర మేల్కొని రెయ్యం బొగలు డబ్బులు తెచ్చి 2.5 లక్షలు అంటే తమాషా. ఒక డ్రైవర్ 2.5 లక్షలు తెచ్చి అక్కడ డబ్బులు అంతా తెచ్చి రెడీ చేస్తే అక్కడ న్యాయం లేకుండా ఇంట్లోంచి పంపించేయడం అంటే అక్కడ నాన్న కూడా ఆఖరికి బాలుకు సపోర్ట్ చేస్తే నాన్న కూడా ఆఖరికి అడ్డం తిరిగా చూడండి. అట్టుంటుంది సమాజం. ఏం చేస్తాం, ఇప్పుడు ఉండే సమాజం జరుగుతా అంటే యాస్టీజ్గా చూపించారు. అప్పుడు నిజం చెప్పాలంటే యాస్టీజ్గా చూపించారు. అక్కడ చూడండి అందరూ బాగుంటారు. మౌనిక పాపం అన్యాయం అయిపోయింది. ఇది ఎట్టుందంటే అదే నేను చెప్పాను కదా, కమెడియన్స్ వచ్చినాయంటే కమెడియన్ మౌనిక అయింది. ఇప్పుడు ఆ విలన్ దగ్గర కాలు కడిగిస్తామనేసి ప్లాన్ చేసినాడు. ఏదో పెద్దగా రివెంజ్ తీసుకున్నాను అనేసి అక్కడ రివెంజ్ తీసుకునే లేకుండా మనోజ్ దగ్గర అయితే కాలు కడిగించారు. మనోజ్కి అయితే ఫుల్ ఖుషి. దాదాపు ఒక 20,000 వచ్చింది. నాకు ఇంకేం జేబులు పెట్టుకొని నేను ఇంక 20 రోజులు ఉద్యోగం లేకపోయినా హ్యాపీగా ఉండిపోవచ్చు అనేసి మనోజ్ అయితే ఫుల్ హ్యాపీ ఖుషి అయినాడు. చూద్దాం ఇంకా రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది. రేపు ఎపిసోడ్లో మౌనిక అవమానించిందన్న కదా, అదేం లేదు. మన శివరామరాజు సినిమా చూస్తుంటే మీకే అర్థం అయింది. అక్కడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను అవమానించాలనుకున్నారు అన్నయ్య, అందుకోసం అనేసి అన్నయ్య అనేసి ఎలాగైతే డైలాగ్స్ వస్తాయి అదే డైలాగ్స్ వస్తాయి. ఏం బాధపడద్దండి. సీరియల్ అయితే చాలా బాగుంది. నెంబర్ 1లో వస్తుందంటే కారణం అదే. ఎందుకంటే హీరోయిన్ని తొక్కుతూ ఉంటారు. అసలు ఎంత తొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళు పాతాళంలో పూడ్చినా కానీ ఇంకా తలకాయ జుట్టు ఏదో కనపడుతూ ఉంటుంది చూడండి, అదంతా కనపడకుండా తొక్కుతూ ఉంటారు. ఆ విధంగా తొక్కుతూ ఉంటారు కాబట్టి సీరియల్ అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.